గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర రాష్ట్ర మంత్రులతో అట్టహాసంగా ఉత్తరాంధ్రలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. చాలా సంతోషం, అద్భుతంగా నిర్వహించారు. ప్రజలు చాలా ఆనందపడ్డారు. లోక్సత్తా నుంచి మేము కూడా అభినందించాం, మేము కూడా ఆహ్వానించాం. అయితే సమస్య అంతా ఎక్కడొచ్చింది అంటే, మొదటి నుంచి ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి అక్కడ భోగాపురం అనే పేరు లేకుండా చేశారు. దీనికి కారణం అడుగుతున్నాం. భోగాపురం అనే పేరు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు మీరు పెట్టలేకపోయారు? దీనికి కారణం ఏంటి? భోగాపురం విశాఖపట్నంలో ఉందా? విశాఖపట్నం భోగాపురంలో ఉందా? ఇది ఎక్కడ కొత్త చర్చ? ఎందుకు ఇలా చేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని లోక్సత్తా పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది అత్యంత బాధ. జిల్లా ప్రజలను మీరు అవమానించారు. అసలు ఏ సంబంధం లేని జిఎంఆర్ పేరు ఎందుకు పెట్టారు? ఏమవసరం? జిఎంఆర్ అన్న ఆయన వ్యాపారస్తుడు, కానీ భూములు ఇచ్చింది భోగాపురం రైతులు. మీరు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టింది విజయనగరం జిల్లాలో. మీకు ఇక ఒకవేళ టెక్నికల్గా ఏమైనా అబ్జెక్షన్ ఉన్నదనుకోండి, టెక్నికల్ అబ్జెక్షన్ ఉంటే పక్కన భోగాపురం అనే బ్రాకెట్లో పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు ఎందుకు ఇది చెప్పలేకపోతున్నారు? మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఒక్కసారి చూడండి. వైజాగ్ పేరు ఎందుకు పెడతారు? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వైజాగ్ పేరు ఎందుకు పెట్టారు? మళ్ళీ పేరు పెట్టిన తర్వాత మళ్ళీ టెక్నికల్గా మీరు చూడండి. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఏరో. ఈ జిఎంఆర్ ఎవరు? జిఎంఆర్కి ఈ ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? జిఎంఆర్ అన్న ఆయన వ్యాపారస్తుడు. ఆయన ఎయిర్పోర్ట్ కట్టాడు, కానీ భూములు ఇచ్చిన రైతుల పేరేది? మా విజయనగరం జిల్లా భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదు? ఇక్కడ భోగాపురం పేరు పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఒకవేళ మీకు టెక్నికల్ అబ్జెక్షన్ ఉంటే, మీరు విశాఖపట్నం కేంద్రంగా ఈ లోగోను వాడాలని అనుకుంటే, మీరు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టి విశాఖపట్నం అని పెట్టుకుని పక్కన భోగాపురం అని ఎందుకు పెట్టొచ్చు కదా? అంటే ఈ జిల్లా ప్రజలను మంత్రులు, అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్పుదో పట్టించింది కదా. ఈ జిల్లా ప్రజలను మీరు అవమానించారు కదా. ఇది కరెక్ట్ కాదు. దీని మీద వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఇది తప్పు. పైపచ్చి మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో వేదిక భోగాపురం అని ఇచ్చారు. వేదిక భోగాపురం ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేదికని పెట్టడం ఏంటి? ముమ్మాటికి విజయనగరం జిల్లా ప్రజలను అవమానించినట్టే. దయచేసి ఇది కరెక్ట్ కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ తప్పుని సరిదిద్దాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.